అందరికీ నమస్తే అండి. సో ఇప్పటికే మన ఏపీ 175 ఛానల్లో మొన్న ఏలూరు పార్లమెంట్లో ఎమ్మెల్యేలు పనితీరు మీద వాళ్ళ ర్యాంకింగ్స్ ఏంటి, వాళ్ళ పనితీరు ఏంటనే సింపుల్గా ఒక వీడియో చేశా. అండ్ నిన్న నరసాపురం పార్లమెంట్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందంటేనే చెప్పుకున్నాం ర్యాంకింగ్స్. సో ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్ పరిస్థితి చూద్దాం. ఇక్కడ పార్లమెంట్లో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా వాళ్ళు స్థానాలు మాత్రమే చెప్తున్నా. ఇక్కడ ఎంపీ గారి పనితీరు లేదా ఎమ్మెల్యేలకు సంబంధించిన మరీ డెప్త్గా అయితే చెప్పట్లేదు. ఎంపీల పనితీరు విషయంలో చూసుకుంటే రాష్ట్రంలో అట్టడుగున ఉంటుంది ఒక రకంగా ఈ ఒంగోలు ఎంపీ. సరే, అది టైం వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాంలే. ఇక మనం ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ని మనం చెప్పుకోవాలి అనుకున్నప్పుడు రకరకాల విభాగాలుగా చూడాలి. అందుబాటులో ఉండడం అండ్ పనితీరు, ఈ అంశాన్ని ఒకటి, అండ్ అవినీతి ఆరోపణలు ఈ అంశం ఒకలాగా, అండ్ డెవలప్మెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఈ అంశం ఒకలాగా, ఇలా రకరకాలుగా చూడొచ్చు. ఇది మనం చూసుకుంటే ఫస్ట్ పనితీరు అండ్ ఎక్కువగా అందుబాటులో ఉండడం క్యాడర్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. ఒకవైపు క్యాడర్ మేనేజ్మెంటు, మరోవైపు పబ్లిక్ రిలేషన్స్ కూడా బాగానే చేసుకోవడంలో ఓన్లీ ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుంటే ఒంగోలు పార్లమెంట్లో ఎవరిది అంత బాగాలేదు. రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే వీళ్ళందరూ కూడా 70th ప్లేస్ తర్వాతనే ఉంటారు. కానీ ఓన్లీ పార్లమెంట్ వరకు చూసుకుంటే ఒంగోలు కొంతలో బెస్ట్ అనమాట. కొంత ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం దామచర్ల జనార్దన్ గారు కొంత బెస్ట్. ఎక్కువగా ఆయన అందుబాటులో ఉంటారు, క్యాడర్కి అందుబాటులో ఉంటారు, అండ్ ఎక్కువగా గ్రౌండ్లో తిరుగుతూ ఉంటారు, ఏదో ఒక యాక్టివిటీతో పబ్లిక్లో తిరుగుతూ ఉంటారు. సో ఆ విషయంలో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం బెస్ట్, ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంకా తర్వాత మార్కాపురం అసెంబ్లీ సెకండ్ ప్లేస్ ఇవ్వచ్చు. మార్కాపురం అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణ రెడ్డి గారు కూడా ఎక్కువగా అందుబాటులో ఉంటారు, ఎక్కువగా తిరుగుతుంటారు, ఎక్కువ ప్రజా దర్బార్ నిర్వహించడం కావచ్చు. ఇక్కడ కూడా క్యాడర్ రిలేషన్స్ బాగుంటాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, మాసుగా జనాలను కలుపుకుంటూ జనంలోకి వెళ్ళగలరు. ఓన్లీ పనితీరు అండ్ అందుబాటులో మాత్రమే చెప్తున్నా, అవినీతి గురించి లేదా డెవలప్మెంట్ వర్క్స్ గురించి చెప్పట్లేదు. ఓన్లీ పనితీరు అండ్ అందుబాటులో ఉంటాం. ఇక థర్డ్ ప్లేస్లో కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆ జిల్లా కన్వీనర్, ఆ జిల్లా అధ్యక్షుడైన ఉగ్ర నరసింహారెడ్డి గారిది ఈ పార్లమెంట్ పరిధిలో 3వ స్థానంలో ఆయన పనితీరు ఉంటుంది. ఆయన కూడా కొంతవరకు అందుబాటులో ఉంటారు అండ్ పనితీరు పరంగా కూడా బాగుంది. క్యాడర్ రిలేషన్స్ అవి బాగానే చేసుకుంటున్నారు, పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏమీ లేవు. సో ఈ మూడు ఒక రకంగా సేఫ్ జోన్లో ఉన్నట్టు. తర్వాత గిద్దలూరు అసెంబ్లీ కూడా పర్వాలేదు. అశోక్ రెడ్డి గారు కూడా, ఆయనకు కూడా పర్సనల్ వ్యవహారాలు లేదా బిజినెస్ వ్యవహారాలు ఏముండవు. ఆయన కూడా మ్యాక్సిమం అందుబాటులో ఉంటారు, మ్యాక్సిమం క్యాడర్తో టచ్లో ఉంటారు, క్యాడర్తో రెగ్యులర్గా మాట్లాడుతుంటారు, అండ్ పబ్లిక్ రిలేషన్స్ కూడా బాగానే ఉంటాయి, ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఆ తర్వాత ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ గారు, తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన క్యాడర్ వరకు ఆయన చూసుకోవడం కానీ, పబ్లిక్లో ఏమైనా కార్యక్రమాలు చేయడం కానీ, ప్రైవేట్ కార్యక్రమాలు చేయడం కానీ, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయనకు ఆహ్వానించరు, కానీ ఆయన సొంతంగా చాలా కార్యక్రమాలు చేస్తుంటారు పార్టీ పరంగా. అలాగే కొండపి నియోజకవర్గం 6వ ప్లేస్లో ఉందన్నమాట. ఎమ్మెల్యే స్వామి గారు, ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన గతంలో ఆయన పనితీరు ఒకలా ఉండేది, ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఆయన పనితీరు మరోలా ఉంది. క్యాడర్ రిలేషన్స్ పూర్తిగా దాదాపుగా 70% అబోవ్ క్యాడర్ రిలేషన్స్ అయితే చెడిపోయాయి, అండ్ పబ్లిక్ రిలేషన్స్ కూడా అంతంత మాత్రమే. ఆయన 3వసారి ఎమ్మెల్యే, వరుసగా 3 సార్లు గెలిచారు. తొలి 2 సార్లు బాగానే ఉంది. ఇప్పుడు ఆయన మంత్రి అవ్వడం వలన అండ్ పార్టీలో కూడా కీలకమైన స్థానంలో ఉండడం, ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉండడంలో కొంత వ్యవహార శైలిలో మార్పు రావడం, సో అక్కడ క్యాడర్ చాలా వరకు ఆయనకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. అండ్ పబ్లిక్ రిలేషన్స్ కూడా అంతంత మాత్రమే. గతంలో ఆయన్ను చూసిన వాళ్ళు ఇప్పుడు ఆయన్ను చూసేసరికి మార్పు వచ్చింది, అది ఇది అనుకుంటున్నారనమాట. కాబట్టి ఈ నియోజకవర్గం ఒక రకంగా డేంజర్ జోన్లో ఉన్నట్టే. అండ్ తర్వాత దర్శి నియోజకవర్గం అనమాట, క్యాడర్ రిలేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ విషయంలో. అండ్ నేను ఇక్కడ ఎమ్మెల్యే అండ్ ఇన్ఛార్జ్ పనితీరు కూడా వాళ్ళని కూడా బేస్ చేసుకుంటే దర్శి చివరిలో ఉన్నట్టు లెక్క. ఇది పనితీరు అండ్ అందుబాటులో ఉన్న ప్రాతిపదిక. ఇక అవినీతి వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నది. టాప్ ప్లేస్ అయితే మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారి మీద ఎక్కువగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. చిన్న చితక అన్నీ కలిపి విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆయన సోదరుడు ఎవరో ఉన్నారు, ఆయన ముఖ్య అనుచరులు ఒక 3-4 ఉన్నారు. రకరకాల వ్యవహారాల్లో వాళ్ళు వేలు పెడుతున్నారు, తల పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారనమాట. సో ఎక్కువ ఆరోపణలు వస్తున్న జాబితా మనం 1 నుంచి చూసుకుంటే ఫస్ట్ మార్కాపురం ఎమ్మెల్యే గారి మీద, అండ్ సెకండ్ ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి ఎరక్షన్ బాబు గారి మీద విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి. చాలా చిన్న ఆరోపణలు, చాలా చిల్లర ఆరోపణలు, చీప్ ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో ఆయనకు ఆల్రెడీ పార్టీ పెద్దలకు అనేక ఫిర్యాదులు వెళ్ళాయి, ఆయన అంత సీరియస్గా తీసుకోలేదు. పార్టీ పెద్దలు 1-2 సార్లు చెప్పారు,
కానీ ఆయన ఎందుకో వ్యవహార శైలిలో మార్పు రాలేదు కాబట్టి లిక్కర్ విషయంలో కావచ్చు అండ్ రకరకాల అభివృద్ధి పనుల్లో కానీ లేదా ఇప్పుడు ఆయన వర్గం ఆయన అనుచరులు కొంతమంది ఈ ఈ పనులు జరుగుతున్నాయి కదా, వెలుగొండ ప్రాజెక్ట్ పనులు అండ్ R&R ప్యాకేజీ ఈ విషయంలో కూడా ఎక్కువగా తలదూరుస్తున్నారనమాట. సో విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి, ఇక్కడ కష్టమే. ఇక తర్వాత దర్శి, గిద్దలూరు ఈ నియోజకవర్గాల్లో కూడా ఒక రకంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి, ఆరోపణలు అవి ఇవి వస్తున్నాయి. ఇక డెవలప్మెంట్ వర్క్స్ పరంగా చూసుకోవాలి అంటే ఒంగోలులో డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగున్నాయి. ఒంగోలులో కొంతవరకు కొంత పర్వాలేదు. ఆ తర్వాత కొండపి అసెంబ్లీలో అంటే మంత్రి గారు ఉన్నారు కాబట్టి, మంత్రి నియోజకవర్గం కాబట్టి ఆయన కూడా నిధులు తీసుకొచ్చి కొన్ని పనులు అవి చేయడంలో కొంత బాగానే ఉంది. ఆ తర్వాత మార్కాపురం జిల్లా కేంద్రం అయిన తర్వాత మార్కాపురంలో కొంతవరకు అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి. అంటే మనం ఇక్కడ 3 ప్రాతిపదికలు చెప్పాం. ఒకటి పనితీరు అండ్ అందుబాటులో ఉండటం, ఆ లిస్టు ఆ టేబుల్ ఆ పెర్ఫార్మెన్స్ వేరు. 2 అవినీతి ఆరోపణలు విపరీతంగా రావడం, ఆ తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్. సో ఓవరాల్గా సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరు, రిస్క్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరు అనేది చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఒంగోలు సేఫ్ జోన్లో ఉన్నట్టే లెక్క, అండ్ కొంతవరకు కనిగిరి సేఫ్ జోన్లో ఉన్నట్టే, అండ్ మార్కాపురం సేఫ్ జోన్లో ఉన్నట్టే. గిద్దలూరు యాక్చువల్లీ ఆ బెల్టే ప్యూర్ వైసీపీ బెల్ట్, వైసీపీ స్ట్రాంగ్ కాబట్టి ప్రస్తుతానికి అక్కడ వైసీపీ అంతగా చురుగ్గా యాక్టివిటీస్ లేవు కాబట్టి గిద్దలూరు కొంతవరకు పర్లేదు. కానీ అక్కడ పార్టీ పరంగానే టీడీపీని ఇంకొంచెం చూసుకోవాలి. ఇక ఎర్రగొండపాలెము, కొండపి, దర్శి. కొండపి యాక్చువల్లీ టీడీపీ కంచుకోట, కానీ అక్కడ ఈసారి మాత్రం గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి, కొంచెం పరిస్థితులు మారే అవకాశం ఉంది. వైసీపీకి సరైన నాయకత్వం లేదు కాబట్టి కొండపిలో టీడీపీ అలా అయినా ఉంది. వైసీపీకి కనుక అక్కడ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంటే పరిస్థితి మారే అవకాశం అయితే ఉంది అనేది మనకు వచ్చిన ఫీడ్బ్యాక్. ఇక దర్శి టీడీపీ అంత ఏం లేదు, మేబీ వాళ్ళు వచ్చే ఎన్నికల్లో మేబీ పక్క నియోజకవర్గానికి షిఫ్ట్ అవుతారు. అక్కడ పరిస్థితులు అయితే బాలేవు. ఎర్రగొండపాలెం కూడా ఇంకా చూడక్కర్లేదు, మళ్ళీ కష్టమే. సో ఇది ఓవరాల్గా ఒంగోలు పార్లమెంటుకి సంబంధించి ఎమ్మెల్యేల పర్ఫార్మెన్సు, ఆరోపణలు వీటన్నిటికి సంబంధించిన లెక్క. థ్యాంక్ యూ.